ముఖ్యంగా మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే మేఘన మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వారు ప్రతిసారి 90 నుంచి 100 మంది చిన్నారులకు ఈ విధమైన బ్లడ్ని అందిస్తూ మందులు కూడా అన్ని సేవలు చేస్తున్నందుకు జనసేన పార్టీ తరఫున మరొక్కసారి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం సేవ మీరు కంటిన్యూ చేయండి సార్. మీకు ఏ విధమైన అవసరం ఉన్నా సరే మా పార్టీ ఉంది, మేమున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ పాకిస్తాన్ ఇండియా వార్లో వీరమరణం చెందిన మురళీ నాయక్ జనసేన పార్టీ తరఫున భారతీయులు అందరి తరఫున కూడా ప్రగతి సానుభూతి తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే నిజంగా అతను మా పవన్ కళ్యాణ్ గారి వేరే అభిమాని. రైల్వేలో జాబు వచ్చినా సరే అతను మానుకుని దేశానికి సేవ చేయాలని నిజంగా చాలా అటువంటి గొప్ప వ్యక్తి వీరమరణం పొందడం చాలా బాధాకరమైన విషయం. భారతదేశం మొత్తం అంతా కూడా ఆ కుటుంబానికి అండగా ఉండదని భావిస్తున్నాను. జోహార్, జై జవాన్. జోహార్ 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 జోహార్. ఈరోజు తలసేమియా బాధితులు అంటే చిన్నారులు అని మదర్స్ డే కూడా ఈరోజు ఒక విధంగా ఆ చిన్నారులకి ప్రతి 15 రోజులకి 21 రోజులకి కూడా బ్లడ్ ఎక్కించడం అనేది కంపల్సరీ. చాలా మంది దాతలు ఇది మానవత వాదంతో, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నారుల విషయంలో మనమే ఆలోచించండి. మనం ఎంత కబుర్లు చెప్పినా సరే, ఎంత ఎదురుగుండా ఉన్నా సరే, మన పిల్లోడికి మన పిల్లలకి చిన్న పిల్లలకి కానీ పెద్ద పిల్లలు కానీ చిన్నకి చిన్న దెబ్బ తగిలిన గుండె తరుక్కుమని ఉంటుంది. అటువంటిది ఈ పిల్లలకి ప్రతి 21 రోజులకి కూడా బ్లడ్ ఎక్కించడం అన్నది చాలా నిజంగా ఈ జైన్ సేవా సమితి నిజంగా అపూర్వమైన ఇది ఒక యజ్ఞంగా చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. ఇటువంటి సేవా కార్యక్రమంలో మా జనసేన పార్టీ ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అందులో చిన్నారుల కంటే ముందుగానే ఉంటాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నియోజకవర్గంలో ఉన్న అనాథ పిల్లలందరికీ కూడా సుమారు నెలకి ఎంతమంది ఉంటే అంతమంది కూడా నెలకి 5,000 చొప్పున ఆయన సాలరీలో కూడా ఇస్తున్నారు. అలాగే మీ అందరికీ మరొక్కసారి జైన్ సేవా సమితికి అందరికీ కూడా చెప్తున్నాను నేను, మా జనసేన పార్టీ మీకు ఎల్లప్పుడూ కూడా మీరు ఎప్పుడు పిలిచినా ఎప్పుడు సేవ చేసినా సరే మేమందరం రెడీగా ఉన్నాం. మీరు పిలిపి ఇవ్వడమే తరువాయి మేము మీ ముందు వాడతాం. కాబట్టి మరొక్కసారి ఈ రక్తదానం చేసిన రక్తదాతలందరికీ కూడా పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ప్రతి ఈ రోజుతోటి అయిపోయిందని అనుకోకుండా మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్కసారి కూడా మనం సహాయపడదాం, ఎంతో కొంత మన ముందు సహాయపడదాం. థ్యాంక్ యూ. జై జనసేన. చాలా సార్, థ్యాంక్ యూ సార్. अशोक भाई, अशोक जी, हाँ మన వచ్చిన శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారు సిటీ జనసేన ఇన్ఛార్జ్ వచ్చారు. స్వాగతం సుస్వాగతం సార్.
జాగృతి డాక్టర్ నాగేశ్వర గారు. ముఖ్యంగా యువతి యువకులకి మేము కోరుకుంటుంది ఏంటంటే మ్యారేజ్ బిఫోర్ ప్రతి ఒక్కరు కూడా HbA1c టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి. ఎందువల్లంటే మీలో ఎవరికైనా సరే తలసేమియా ఉందనుకోండి, వాళ్ళిద్దరికీ ఉంటే పుట్టబోయే బిడ్డకి కంపల్సరీ 25% బై బర్త్ పడుతుంది మేజర్గా. అందువల్ల అలాగని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చేసుకోవచ్చు, అది ఇబ్బంది ఏముండదు. ఇటువంటి కార్యక్రమాన్ని ఫ్రీగా 2000 రూపాయలు టెస్ట్ అయినా సరే ఫ్రీగా చేస్తున్న జాగృతి బ్లడ్ బ్యాంకులకి మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ప్రతి యువకులు కూడా మీరు ఇది జాగ్రత్తగా, ఎందుకంటే దీన్ని ఈ విధంగా అరికట్టడానికి ఒక ఆలోచన అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఒక మాట చెప్పాలి, నేను సార్ని ఇన్వైట్ చేసిన వెళ్ళినప్పుడు ఎంత బాగా స్పందించారంటే ఆ రోజున వెంటనే మొత్తం జనసేన మీటింగ్ అడిగేశారు. సో చాలా అద్భుతంగా వీడియో చేశారు సార్, చాలా హార్ట్ టచింగ్ ఉంది. సో మొత్తం జనసైనికులు అందరూ బ్లడ్ కూడా ఇచ్చారు ఈ తెలిసిన పిల్లల గురించి. ఎందుకంటే ఈ తెలిసిన పిల్లలకి ప్రతి 15-20 రోజులకి బ్లడ్ ఎక్కించుకొని పొందుతారు. సో సార్ చాలా థ్యాంక్ యూ సార్, మీరు ఇవాళ అంత పెద్ద మనసు పెద్ద పెట్టుకుని అంతమంది మీరు థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్. సో 2 words ప్లీజ్.